నమస్కారం. హోమియోపై నాకున్న అవగాహనను మీతో పంచుకోవాలని, నాకు నచ్చిన కొన్ని హోమియో మందులను, వాటిపై అవగాహనను మీతో తెలుపుకోవాలని నా ఈ చిన్ని ప్రయత్నం. ఈరోజు ఫాస్ఫరస్ గురించి తెలుసుకుందాం. రోజు విడిచి రోజు వచ్చే తలనొప్పి, వెన్నెముక నుండి తలలోకి వ్యాపించినట్లు ఉడుకు, తల దిమ్ముగాను, తల వెనుక భాగము చల్లగాను దురదగాను ఉండుట, నడుచున్నప్పుడు, కూర్చున్న చోట నుంచి లేచినప్పుడు తూలుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఫాస్ఫరస్ చాలా బాగా పనిచేస్తుంది. కళ్ళు ఎదుట నల్లని చుక్కలు కదులుతున్నట్లు కనపడుతుంది. అక్షరాలు ఎర్రగా కనపడతాయి. ఇటువంటి వారికి కూడా ఫాస్ఫరస్ చాలా బాగా పనిచేస్తుంది. చెవులు సరిగా వినపడకపోవుట, చెవులలో ముక్కులలో కాయలు రావటం, ముక్కు వాచుట, తరచుగా రక్తం వచ్చుట, తరచూ తుమ్ములు, ఆకుపచ్చని పసుపు పచ్చని స్రావాలు, చీము పట్టి కారుతుంది. ఇటువంటి వారికి కూడా ఫాస్ఫరస్ చాలా బాగా పనిచేస్తుంది. ముఖంలోను, కనుబొమ్మల వద్దను, దవడల్లోని ఎముకలు పొడిచినట్లు నొప్పి వస్తుంది. ఇటువంటి వారికి కూడా ఫాస్ఫరస్ చాలా బాగా పనిచేస్తుంది. పాలు తాగిన పిమ్మట రుచి చేదుగాను పుల్లగాను ఉండి ఆహారమును, పైత్యరసమును, ఆమ్లమును, నల్లని మడ్డి వంటి పదార్థాలను వాంతి చేసుకుంటారు. ఇటువంటి వారికి కూడా ఫాస్ఫరస్ చాలా బాగా పనిచేస్తుంది. కాలేయము ఎండిపోవుట కానీ గట్టిపడుట, ఒక్కొక్కప్పుడు పెద్దడవుట, కామెర్ల రోగం వచ్చుటను, కడుపు పొంగరించుటను ఫాస్ఫరస్ బాగా నివారిస్తుంది. నీళ్ళ విరేచనాలు అప్రయత్నంగా వెళ్ళటం, ఆసనము తెరిచి ఉండినట్లు, నీళ్ళ విరేచనాలు ఉదయం సమయంలో ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు మలద్వారము పట్టు విడుపులు నశిస్తాయి. అంటే సంకోచ వ్యాకోచాలు మలద్వారం దగ్గర జరగవు. అందుకని మలాశయము తెరుచుకొని ఉండటం వల్ల మలము కారుతూ ఉంటుంది. ఇటువంటి వారికి కూడా ఫాస్ఫరస్ చాలా బాగా పనిచేస్తుంది. గట్టిగా మాట్లాడటం వలన వచ్చు బొంగురు గొంతును మాన్పుతుంది ఫాస్ఫరస్. స్వరపేటికలో గరుకుగా ఉండటం వలన తరచూ దగ్గు వచ్చుట, దగ్గుచున్నప్పుడు అప్రయత్నంగా మలము బయటికి వస్తుంది. ఇటువంటి వారికి కూడా ఫాస్ఫరస్ చాలా బాగా పనిచేస్తుంది. శ్వాస బహు కష్టంగా బాధతో ఉండటం వలన ఇటువంటి వారికి కూడా ఫాస్ఫరస్ పనిచేస్తుంది. విపరీతమైన దగ్గుతో ఊపిరితిత్తులు వాపు మీద ఇది బాగా పనిచేస్తుంది. బ్రాంకైటిస్తో వచ్చిన క్షయవ్యాధి మీద కూడా ఫాస్ఫరస్ బాగా పనిచేస్తుంది. చర్మము గిలినను, తాకినను, నొక్కినను నొప్పి లేకుండుట, లేక మొద్దుబారుట, గట్టిపడుట, దురదగా నుండుట, గాయాల నుండి చీము వాసన వచ్చును. ఇది తగ్గిపోయిన తర్వాత పుండ్లు పడుతుంటాయి. ఈ పుండ్లను కూడా ఫాస్ఫరస్ బాగా నివారిస్తుంది. కామెర్ల వ్యాధిని అరికట్టడానికి ఫాస్ఫరస్ చాలా ఉపయోగపడుతుంది. చల్లని గాలిలోను కదలిక వలన కుడివైపు పడుకుంటే ఉపశమనం కలుగుతుంది. వీరిలో తలనొప్పి, ఆకలితో కలిసి ఉండుట, తలనొప్పితో పాటు వాంతి కూడా కావచ్చు. తలలో చిండ్రు ఏర్పడును. తలలో జుట్టు ఒకచోట కొంత, మరొక చోట కొంత ఊడిపోయి పేను కొరుగుట విధానంలో ఉన్నట్టు తలలో ఖాళీలు ఏర్పడతాయి. వీటికి కూడా ఫాస్ఫరస్ బాగా పనిచేస్తుంది. ఆకలితో రాత్రిపూట మెలకువ వస్తుంది. ఇలా మెలకువ వచ్చిన వారికి ఫాస్ఫరస్ బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పి, కడుపులో మంట, చల్లని పదార్థాలు భుజించుట వల్ల ఈ ఉపశమనం కలుగుతుంది. వీరికి కూడా ఫాస్ఫరస్ బాగా పనిచేస్తుంది. 14 సంవత్సరాల పిల్లల నుండి 15 సంవత్సరాల మధ్య పెరుగుదల విపరీతంగా పెరుగుతారు. అంటే పొడవు బాగా పెరుగుతారు. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలు బాగా పొడవు పెరుగుతారు. వీరికి కూడా ఫాస్ఫరస్ బాగా పనిచేస్తుంది. స్త్రీలలో ఋతుస్రావం అధికంగా ఉండి బాధ పెడుతుంది.
తరచూ రక్తస్రావం అవుతుంది. బహిష్ట కాలంలో వాంతులు విరోచనాలు కలుగుతాయి. ఇటువంటి వారికి కూడా ఫాస్ఫరస్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఫాస్ఫరస్పై నా అవగాహనను మీతో పంచుకున్నాను. 2వ క్లాసు సమాప్తం. నమస్తే.